చాలా వేదనకరమైన పరిస్థితిలో ఉంటూ ఈ యొక్క వీడియో చూస్తున్నాము సోదరి సోదరుడా, చాలా చీకటి బ్రతుకుని, లేదంటే మారా లాంటి బ్రతుకుని, లేదంటే భయంకరమైన శాపగ్రస్తమైన జీవితాన్ని జీవిస్తున్నావేమో సోదరి సోదరుడా. కానీ ఇలాంటి నువ్వు అనుభవంలో ఉంటూ కూడా నువ్వు ఒకటి చేయవలసింది ఏంటంటే, దేవుని మీద ఆనుకొని దేవునితో ప్రార్థన చేస్తూ ఉండే అనుభవం కనుక నువ్వు ఉంటూ తగ్గించుకుంటూ ప్రేమ కలిగి నువ్వు కనుక ఉంటే, ప్రేమని దేవుని బిడ్డలారా, దేవుడు యాకోబు పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో నీకు కృపను అనుగ్రహిస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. కృప ఏంటిదంటే ప్రేమని దేవుని బిడ్డలారా, వస్తికి బదులుగా ఎస్తేరుగా రాణి అయినట్టుగా, సౌలుకు బదులుగా దావీదు రాజు అయినట్టుగా, ఆ రకంగా ప్రేమని దేవుని బిడ్డలారా, నువ్వు ఎన్ని కష్టాలు ఇబ్బందులు ఉంటున్నా కూడా నువ్వు గనక తగ్గింపు మారు మనసు కలిగి నువ్వు గనక దేవునిపై ఆధారపడి కలిగి ఉంటే, ఏదో రోజు ఖచ్చితంగా నువ్వు స్క్రీన్లోకి రాబోతున్నావు. ఏదో రోజు దేవుడిని తలను పైకెత్తబోతున్నాడు. ఏదో రోజు నీవే నీ కుటుంబానికి దిక్కు కాబోతున్నావు. ఏదో ఒక రోజు నీవే ఒక పట్టణానికి నీకు అక్కర పడబోతుంది. దేవుని కృప నిన్ను నడిపించి దీవించునుగాక. ఆమేన్.